అనగనగా ఒక రాజ్యానికి రాజుగారు ఉండేవారు. ఆయనకు 3 కొడుకులు. ఒకరోజు రాజుగారు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. ఆస్థాన వైద్యులు పరీక్షించి, ప్రభు, 7 సముద్రాల ఆవల ఉన్న గంధమాదన పర్వతం మీద సంజీవని యాపిల్ ఉంది. అది తింటేనే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పారు. తండ్రిని కాపాడుకోవడానికి 3 రాకుమారులు బయలుదేరారు. పెద్దవాళ్ళు 2 దారిలో సుఖభోగాలకు లొంగిపోయి ప్రయాణం ఆపేశారు. కానీ చిన్న రాకుమారుడు మాత్రం పట్టుదలతో ముందుకు సాగాడు. అతను ఒక దట్టమైన అడవిని దాటుతుండగా ఒక ముసలమ్మ, పెదరాశి పెద్దమ్మ కనిపించింది. ఆమె రాకుమారుడిని చూసి, బిడ్డ, ఆ పర్వతం మీద ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు. వాడి ప్రాణం ఒక చిలుకలో ఉంది. అది ఒక గుహలో ఉంటుంది అని రహస్యం చెప్పింది. అంతేకాదు, అతనికి సహాయంగా ఒక మంత్రదండం, కొన్ని మాయా నిమ్మకాయలు ఇచ్చింది. రాకుమారుడు ధైర్యంగా పర్వతం చేరాడు. రాక్షసుడు నిద్రపోతున్న సమయం చూసి గుహలోకి వెళ్ళాడు. అక్కడ పంజరంలో ఉన్న చిలుకను పట్టుకోగానే రాక్షసుడు ఉలిక్కిపడి లేచాడు. రాకుమారుడు వెంటనే చిలుక మెడను గట్టిగా పట్టుకోగానే రాక్షసుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే రాకుమారుడు ఆ చిలుకను బంధించి పక్కనే ఉన్న చెట్టు నుంచి సంజీవని యాపిల్ కోసుకున్నాడు. పెద్దమ్మ ఇచ్చిన మంత్రదండం సహాయంతో క్షణాల్లో రాజ్యం చేరుకున్నాడు. ఆ పండు తినగానే రాజుగారికి ఆరోగ్యం బాగైంది. రాకుమారుడి సాహసాన్ని మెచ్చి రాజుగారు అతనికి పట్టాభిషేకం చేశారు. నీతి: తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కార్యసాధనలో పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు.